హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహిత్ సంస్కృత్ వరల్డ్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, నేను ఈరోజు మీకు 5th బిట్ సందర్భ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే 5th బిట్ 6th బిట్ మీకు రెండు సందర్భ వాక్యాన్ని ఓకేనా. అయితే ఇది మీకు 6 మార్క్స్కి వస్తాయన్నమాట. అయితే 5th బిట్లో మీకు 4 స్టేట్మెంట్స్, 6th బిట్లో 4 స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ స్టేట్మెంట్కి 3 మార్క్స్ మీకు ఓకేనా. అయితే ఈ 5th బిట్లో వచ్చేసరికి మీకు 4 లెసన్స్ ఇంపార్టెంట్. ఆ 4 లెసన్స్లోకి వెళ్ళి ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తుంది. అయితే 4లోకి వెళ్ళి మీరు 2 రాయాలి. కాబట్టి మీరు ఏవైనా 2 లెసన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 6 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అయితే ఈ ఏవైతే 2 లెసన్స్ ఉన్నాయో ఈ 2 లెసన్స్లో 6 స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సందర్భ వాక్యం అనేది ఎలా రాయాలి ఓకేనా. అయితే ఫస్ట్ చూడండి, స తుల్య పుష్పాభరణో హి ధీరః. స తుల్య పుష్పాభరణో హి ధీరః అంటే ఇటువంటి ధీరులకు ఆభరణాలు పుష్పాలతో సమానము. అయితే ఇది ఏ లెసన్లో ఉన్నట్టు అంటే మీరు ప్రతి లెసన్ స్టోరీ మాత్రం అందరికీ తెలుసు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆభరణాలు పుష్పాలతో సమానము అని అన్నారు అంటే ఇది కుముద్వతి పరిణయంలో కుశమహారాజు గురించి చెప్పేటప్పుడు వాడిన సెంటెన్స్ అనమాట. అయితే పరిచయం ఎలా రాయాలి? సందర్భం రాసేటప్పుడు ఫస్ట్ పరిచయ రాయండి, తర్వాత గ్రంథ, సందర్భ, భావ. పరిచయంలో ఎలా రాస్తారు అంటే ఈ సెంటెన్స్ ఏ లెసన్ నుండి తీసుకోబడింది. ఇదం వాక్యం అంటే ఈ వాక్యం, ఇదం వాక్యం కుముద్వతి పరిణయ ఇది పాఠాత్ గృహీతం. ఓకే, కుముద్వతి పరిణయం అనే పాఠం నుండి ఈ వాక్యాన్ని తీసుకోబడింది. కవి ఎవరు? కవి మహాకవి కాళిదాసః. నెక్స్ట్ వచ్చేసరికి గ్రంథము అంటే ఈ పాఠం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది? గ్రంథ రఘువంశ మహాకావ్యం. సందర్భ అంటే సందర్భంలో ఏం రాయాలి? ఇది ఎవరు ఎవరితో చెప్పారు. అయితే మనకి ఏంటంటే ఇది కవి గారు కుశుని యొక్క ఉద్దేశం గురించి చెప్పడానికి మనకు చెప్పారన్నమాట. కుశముద్దేశ కాళిదాస మహాకవి ఏవం అవదత్. భావ జైత్రాభరణం ధీరస్య కుశస్య పుష్పాభరణ తుల్య. కాదు మేడం, మాకు ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడం డిఫికల్ట్ అంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, ఇదే సెంటెన్స్ రాసి ఇతి భావ ఇతి అర్థ అని కూడా రాయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్. అయితే ఈ సందర్భంలో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కవి చెప్పారు అంటే మనకు కవి ఏవం అవదత్ రాయండి. కాదు అంటే ఎవరు చెప్పారో వాళ్ళ పేరు ఫస్ట్, ఎవరితో చెప్పారు అనేది వాళ్ళ పేరు అనేది నెక్స్ట్ రాసి ప్రతి ఏవం అవదత్ అని రాసేయచ్చు. ఓకేనా. అయితే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీటెడ్. సెకండ్ స్టేట్మెంట్కి రండి. ఇక్కడ చూడండి, ప్రహవేశ్వ నిర్బంధ ఋషో హి సంతః. ప్రహవేశ్వ నిర్బంధ ఋషో హి సంతః. ఓకేనా. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే దీనికి నోబుల్ పీపుల్ అంటే సజ్జన వ్యక్తులు అనమాట. నోబుల్ పీపుల్ ఎప్పుడు కోపంలో ఉండరు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా వాళ్ళు ప్రాయశ్చిత్తపడి క్షమాపణ అడిగితే, అయితే వాళ్ళు సజ్జన గుణం కలిగిన వారు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు కోపంలో ఉండరు. క్షమాపణ అడిగిన వారిని క్షమించేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి స్టేట్మెంట్ ఎవరు చెప్పారు? ఇది మనకు కుశుని గురించి చెప్పేటప్పుడు కవి మనకు చెప్పాడనమాట. ఏమని? ఎప్పుడైతే కుముదుడు వచ్చి క్షమాపణ అడుగుతాడు కదా కుశమహారాజుకి, జైత్రాభరణం తెచ్చిచ్చి క్షమాపణ కోరుతాడు. అయితే సజ్జన స్వభావం కలిగిన వాడు కుశుడు కాబట్టి క్షమించేశాడు. ఓకేనా. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది వాడబడింది అనమాట, కవి గారు చెప్పారు. అయితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్కి అన్ని సేమ్ వస్తాయి సందర్భాలు. పరిచయ చూడండి, ఇదం వాక్యం కుముద్వతి పరిణయ ఇది పాఠాత్ గృహీతం. కవి మహాకవి కాళిదాస, గ్రంథ రఘువంశ అంటే ఒకటి నేర్చుకుంటే మూడింటికి పనికి వచ్చేస్తాయి మీకు ఇవి. సందర్భ ఇది కూడా సేమ్, కుశముద్దేశ కాళిదాస మహాకవి ఏవం అవదత్ అంటే కవి గారు చెప్పారు కదా. భావ ఏంటంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవడానికి డిఫికల్ట్ అవుతుందంటే సేమ్ స్టేట్మెంట్ రాసి ప్రహవేశ్వ నిర్బంధ ఋషో హి సంతః ఇతి భావ. Okay, this is the second statement completed. Now come to third statements. Okay na, third statement చూడండి. ఈ 2 స్టేట్మెంట్స్ ఏ విధంగా అయితే రాశారో థర్డ్ కూడా సేమ్ ప్యాటర్న్ లో రాయాలి. మూర్ధాభిషిక్తం కుముదో బభాషే. మూర్ధాభిషిక్తం కుముదః బభాషే అంటే కుముదుడు ఈ విధంగా చెప్పాడు రాజుతో. ఎవరికి? కుశునితో అన్నమాట. ఓకేనా.
కుముదహ. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి కుముదహ గుర్తు పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ స్టేట్మెంట్ అనేది మీకు కుముద్వతి పరిణయం నుండి తీసుకోబడిందని. కవి పరిచయ సేమ్. ఇదం వాక్యం కుముద్వతి పరిణయ ఇది పాఠాత్ గృహీతం. కవి మహాకవి కాళిదాస. గ్రంథ రఘువంశ. సందర్భము అయితే కుముదం ఉద్దేశ్య కాళిదాస మహాకవి ఏవం అవదత్. చూడండి ఇక్కడ స్టేట్మెంట్లు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటి నేర్చుకున్నా ఈ మూడింటికి మీకు పనికొచ్చేస్తుంది. సందర్భము సేమ్ ఉంది, గ్రంథము సేమ్, పరిచయము సేమ్, భావ సేమ్ స్టేట్మెంట్ రాసి ఇది అర్థ ఇది భావ రాస్తే మీకు ఫస్ట్ లెసన్లో ఉన్న ఈ 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చేసినట్టే. ఒకటి నేర్చుకోండి, అన్నీ వచ్చేసినట్టే. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అయితే ఫస్ట్ వన్ చూడండి. పుష్పాభరణం, ఇది ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. పుష్ప అంటే పూలు, ఆభరణము అంటే నగలన్నమాట. నగ జైత్రాభరణం గురించి చెప్పేటప్పుడు ఇది. అయితే పుష్పాభరణం, అరే పుష్పాలు ఆభరణాలు అంటే ఆభరణాలు పుష్పాలతో సమానము. ఏ లెసన్ మనకు కుముద్వతి పరిణయం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ సంతహ అంటే నోబుల్ పీపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ కుముదహ, ఇలా ఏదైనా ఒక వర్డ్ అనేది మీరు ఒక సింబల్ లాగా పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాదు మాకు స్టేట్మెంట్ చదివితే అర్థమవుతుంది గుర్తుంటుంది అంటే మొత్తం స్టేట్మెంట్ చదివి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇది మీకు ఫస్ట్ లెసన్ కుముద్వతి పరిణయంలో ఇంపార్టెంట్ 3 స్టేట్మెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఇదే విధంగా రాయండి. నెక్స్ట్ మీకు అంటే 6th బిట్ కూడా సందర్భాలే ఉన్నాయి. అవి కూడా ప్రోస్ నుండి, అవి కూడా ఇదే ప్యాటర్న్లో రాయాలన్నమాట. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏ లెసన్ నుండి తీసుకోబడింది, దానికి కవి ఎవరు, అండ్ ఏ గ్రంథం నుండి తీసుకోబడింది, సందర్భం ఏంటి, భావం ఏంటి. భావం ఏంటంటే పైన స్టేట్మెంట్నే రాసి మీకు ఇది అర్థ అని రాసినా పర్వాలేదు. ఓకేనా స్టూడెంట్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యంలో 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఇక్కడ చూడండి. ఆస్తమయం మే యువరాజ భావ అంటే ఏంటి ఇక్కడ యువరాజు, నాకు యువరాజు చేయాలి అని ఏదైతే మీ కోరిక ఉందో దాన్ని వదిలివేయండి అని అర్థం అన్నమాట. సో స్టోరీ ప్రకారం ఈ సెంటెన్స్ ఎవరితో చెప్పారు? ఇది విక్రమాదిత్యుడు తన తండ్రి గారైన అవమల్లతో చెప్పాడనమాట. సందర్భంలో మీరు ఎలా రాయాలి? ఇది విక్రమాదిత్యుడు చెప్పాడు కాబట్టి ఫస్ట్ విక్రమాదిత్య అవమల్ల ప్రతి ఏవం అవదత్ అని రాసింది. అర్థమైందా? ఒకవేళ మీకు అహమల్లా చెప్పడానికి ప్రాబ్లం అయితే మీరు పితః అని కూడా రాయొచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇందులో కూడా పరిచయ, సందర్భ, భావ. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి బిలహానః కావ్యం విక్రమాంక దేవచరితం. సందర్భ విక్రమాంకః స్వపితరం ప్రతి ఏవం అవదత్. ఓకేనా. అయితే ఇక్కడ విక్రమార్క పితరం ప్రతి ఏవం అవదత్ అంటే విక్రమాంకుడు తన తండ్రి గారితో, తన స్వపితరం అంటే అతని తండ్రి గారితో ఈ విధంగా చెప్పాడు అని అర్థం. ఎవరు చెప్పారో వాళ్ళ పేరు ఫస్ట్ రావాలి, ఎవరితో చెప్పారో సెకండ్ రావాలి. ఓకే. తర్వాత భావ సేమ్ రాసి మీకు ఇది భావ ఇది అర్థ అని రాసేది. ఓకేనా. అయితే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. మయైఫ్ గోత్రే లిఖిత కలంక అంటే నేనే మన వంశానికి కలంకము రాసిన వాడినవుతాను అని చెప్పాడు అనమాట. ఇది ఎవరు చెప్పారు? ఇక స్టోరీ ప్రకారము, మనకు తెలిసిన స్టోరీ ప్రకారము ఈ స్టేట్మెంట్, ఈ వాక్యము విక్రమాదిత్యుడు ఎవరితో చెప్పారు? తన తండ్రి గారితో చెప్పాడు అనమాట. అంటే ఇది ఫస్ట్ సెకండ్ సేమ్ వస్తుంది మళ్ళీ. ఓకే. పరిచయ రెఫర్ ఫస్ట్ వన్ అని ఇక్కడ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఇదే రాయాలి. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి బిలహన కావ్యం విక్రమాంక దేవచరితం. ఓకేనా. సందర్భం చూడండి. ఇది కూడా మళ్ళీ విక్రమాంక స్వపితరం ప్రతి ఏవం అవదత్ అంటే తన తండ్రి గారితో చెప్పాడు అని అర్థము. ఈ విధంగా చెప్పాడు. భావము ఇదే రాసి మళ్ళీ ఇది అర్థ ఇది భావ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. తర్వాత చూడండి. తన్మే ప్రమాణకురు వత్సవాక్యం అంటే తండ్రి గారు. అంటే ఈ సెంటెన్స్ ఎవరితో చెప్పారు? తన తండ్రి గారైన అంటే విక్రమాంకునికి అవమల్ల చెప్పాడనమాట. ఏంటంటే నువ్వు
ఈ రాజ్యాధికారాన్ని స్వీకరించి పట్టాభిషేకానికి ఓకే అని చెప్పి నేను చెప్పిన మాటలని కరెక్ట్ అని నిరూపించు అని అర్థం అన్నమాట. నా మాటలను అంగీకరించి నాకు ప్రమాణం చేయుము అని అర్థం అన్నమాట. అంటే నా వర్డ్స్ని నువ్వు ఒప్పుకో అన్నట్టు దీనికి అర్థము. ఇక్కడ కూడా పరిచయం సేమ్ రాయాలి, ఓకేనా? పైన ఏ విధంగా రాసాము ఇదం వాక్యం అనుకుంటూ సేమ్ రాయాలి. తర్వాత సందర్భం కూడా మీకు ఏమొస్తుంది ఇక్కడ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఏంటంటే విక్రమాంక స్వపితరం ప్రతి ఏవం అవదత్ రాసాము 2 స్టేట్మెంట్స్, ఎందుకంటే ఇక్కడ విక్రమాంకుడు చెప్పాడు కాబట్టి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ రాజా అహుమల్లా విక్రమాంకం ప్రతి ఏవం అవదత్, అంటే అహుమల్లా చెప్పాడు తన కొడుకుతో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ పేరు అహోమల్లా అని రాసేయాలి, ఓకేనా? తర్వాత ఇది సేమ్ రాసేసి మీరు ఇది అర్థ ఇది భావ అని రాయొచ్చు. కాదు మేము ఈ స్టేట్మెంట్స్ నేర్చుకోగలుగుతాము అంటే ఆ స్టేట్మెంట్ నేర్చుకొని రాయొచ్చు. సో పద్య భాగంలో ఈ 6 చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేసుకోండి, మీకు 6 మార్క్స్ ఫిక్స్ అవుతాయి, ఓకేనా? వాక్యాన్ని గద్య భాగం నుండి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ప్రోస్ పార్ట్లో 2 ఇంపార్టెంట్ లెసన్స్తో 6 స్టేట్మెంట్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు ప్రోస్ పార్ట్లో 6 స్టేట్మెంట్స్, ఒకటి సోమదత్త చరిత్రం నుండి, ఇంకో 3 స్టేట్మెంట్స్ ఏమో భిషజో వైషజ్యం నుండి. అంటే మీకు గుర్తు పెట్టుకునేటట్టు వీలుగా ఉండే ఈజీ స్టేట్మెంట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, సోమదత్త చరిత్రంలో ఫస్ట్ స్టేట్మెంట్ అసౌ దస్యుహు. అసౌ అంటే అతడే, దస్యుహు అంటే దొంగ, అతడే దొంగ. అయితే అతడే దొంగ అని ఎవరు చెప్పారు ఇక్కడ? సోమదత్త చరిత్రంలో వృద్ధ బ్రాహ్మణుడు భటులకు చెప్పాడనమాట. ఎప్పుడైతే సోమదత్త శివాలయంలో రెస్ట్ తీసుకోవడానికని కొంచెం సేపు ఇలా కళ్ళు మూసుకుంటాడో లేదో అంతలో మత కాలనీ సైడ్ నుండి భటులు వస్తారనమాట. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సోమదత్తునికి చూపించి చెప్తాడు ఏమని, అసౌ దస్యుహు అని, అతడే దొంగ అని చెప్తాడనమాట. అయితే మీకు లాస్ట్ 5th బిట్లో ఏ విధంగా సందర్భాలు చెప్పానో ఫార్మాట్ అదే ప్యాటర్న్లో రాయాలి. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే పరిచయ, గ్రంథ, సందర్భ, భావ. సందర్భం ఏంటి ఇక్కడ, పరిచయం ఏంటి ఇక్కడ? ఇదం వాక్యం అంటే ఈ వాక్యం, ఇదం వాక్యం సోమదత్త చరితం ఇది పాఠాత్ గృహీతం, ఓకే? తర్వాత చూడండి ఇక్కడ దండి మహాకవిన విరచితం, అంటే దండి మహాకవిచే రచించబడింది అన్నమాట. కాదు అంటే కవి దండి మహాకవి అని కూడా రాసుకోవచ్చు. గ్రంథ దశకుమార చరితం నుండి ఈ పాఠాన్ని తీసుకోబడింది కాబట్టి గ్రంథ దశకుమార చరితం. సందర్భ వృద్ధ సోమదత్తం దర్శయన్ భటాన్ ఏవం అవదత్, అంటే వృద్ధుడు ముసలివాడు వృద్ధ సోమదత్తం అంటే సోమదత్తునికి దర్శయాన్ చూపిస్తూ భటులకు ఈ విధంగా చెప్పాడు అని అర్థం అన్నమాట. భావం ఏంటి ఇక్కడ? వృద్ధ సోమదత్తం దర్శయన్ అసౌ దస్యుహు ఇది భటాన్ అవదత్, అంటే ఇతడే దొంగ అని సోమదత్తునికి చూపిస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు భటులతో చెప్పాడు అని అర్థం అన్నమాట. అయితే మీరు ఇది మొత్తం రాసే చాలా మంచిది, కాదు అంటే అసౌ దస్యుహు ఇది అర్థ అని కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఈ భావము కన్ఫ్యూజన్ అయినా ఇది రాయగలిగితే చాలా మంచిది. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయిందంటే ఇదే రాసి ఇది అర్థ ఇది భావాన్ని కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. యూయం మమ వయస్య ఇది నిర్దిష్టమైతే భటై. యూయం మమ వయస్య ఇది నిర్దిష్టమైతే భటై అంటే ఏంటంటే, ఎందుకని మీరు నా స్నేహితులని అన్నారు అని అర్థము. వీరంటే ఎవరన్నమాట? భటులు. ఎప్పుడైతే సోమదత్తునికి పట్టుకొని జైల్లో వేసినప్పుడు వెళ్ళు లోపలికి వెళ్ళు, నీ స్నేహితులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారని చెప్తారు కదా మత్త కాలనీ సైడ్ భటులు. అప్పుడు ఆ సోమదత్తుడు లోపలున్న ఆల్రెడీ అరెస్ట్ అయిన ఖైదీలతో చెప్తాడనమాట. ఏమని? ఎందుకని మీరు నా స్నేహితులని ఈ భటులు చెప్పారు. ఈ విధంగా వాళ్ళు ఎందుకు చెప్పారు మీరు నా స్నేహితులని? అయితే ఇక్కడ చూడండి, ఇదే ఫస్ట్ ఏ విధంగా రాశారో అదే విధంగా రాయాలి. పరిచయం రాసేటప్పుడు అందులో మీకు కవి గ్రంథం మొత్తం వచ్చేస్తుంది. తర్వాత ఇదేంటంటే ఇదం వాక్యం సోమదత్త చరితం ఇది పాఠాత్ గృహీతం దండి మహాకవిన విరచితం గ్రంథ దశకుమార చరితం. సందర్భ సోమదత్త మనపాలస్య భటాన్ ప్రతి ఏవం అవదత్. అయితే జైల్లో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చేసిన మనపాలుని సైడ్ నుండి వచ్చిన భటులు అన్నమాట. వీరకేతు యొక్క భటులు వాళ్ళకి అరెస్ట్ చేసి లోపలేస్తారు. వాళ్ళకి లోపలేసిన తర్వాత సోమదత్తుని కూడా లోపలేస్తారనమాట. అప్పుడు ఆ సోమదత్తుడు ఆ భటులతో అడుగుతాడనమాట, ఏమని?
ఈ భటులు నాకు ఎందుకు చెప్పారు ఇలా, ఏమని, మీరు నా స్నేహితులని ఎందుకు చెప్పారు అని. అయితే సోమదత్తుడు చెప్పాడు కాబట్టి ఫస్ట్ నేమ్ సోమదత్తుడు రాయాలి. సోమదత్త భటాన్ ప్రతి ఏవం అవదత్. మనపాలస్య రాస్తే మంచిది, కాదు అంటే భటాన్ ప్రతి ఏవం అవదత్ కూడా రాయొచ్చు. మనపాలస్య భటాన్, మనపాల సైడ్ నుండి అరెస్ట్ అయిన భటులతో చెప్పాడనమాట. అయితే సోమదత్తుడు మనపాలన సైడ్ నుండి వచ్చిన భటులతో ఈ విధంగా చెప్తాడు. ఏమని, ఈ వీళ్ళు మీరు నా స్నేహితులని ఎందుకు చెప్పారు అని. భావము ఏంటంటే మళ్ళీ ఇదే స్టేట్మెంట్ రాసి ఇది అర్థ ఇది భావ రాయండి, కాదు అంటే ఈ సెంటెన్స్ అనేది రాసేయండి. ఓకేనా. యూయం మమ వయస్య ఇది మత్తకాలస్య భటై నిర్దిష్టం ఇది సోమదత్త అవదత్ అని సోమదత్తుడు ఈ విధంగా చెప్పాడు అని అర్థం. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి. లాటపతి కాహ తేన్ మైత్రి కా. అంటే లాటపతి ఎవరు, లాటపతి కాహ, కహ అంటే ఎవరు అనమాట. లాటపతి ఎవరు, అతనితో స్నేహం వలన ఉపయోగం ఏంటి, కాదంటే మైత్రి కా, ఆయనతో ఫ్రెండ్షిప్ ఏంటి అని అర్థము. ఓకేనా. ఈ ఫస్ట్వి రెండు ఏ విధంగా రాశారు, థర్డ్ వన్ కూడా అదే. చూడండి, ఒకటి నేర్చుకుంటే మీకు 3 వచ్చేస్తాయి. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్మెంట్స్. సో 2 లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది మీకు. లాటపతి కాహ టైన్ మైత్రి కా, లాటపతి ఎవరు అతనితో నీకు స్నేహం ఏంటి అని అర్థం. పరిచయ. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇది పాఠ గృహీతం దండి మహాకవిన విరచితం గ్రంథ దశకుమార చరితం. సందర్భ. అయితే ఇది ఎవరు చెప్పారు, మనపాల మత్తకాలస్య భటాన్ ప్రతి ఏవం అవదత్. అయితే మనపాలుడు మత్తకాలుని యొక్క భటులతో చెప్పాడనమాట. ఓకేనా. తర్వాత భావ ఏంటంటే లాటపతి కాహ తైన్ మైత్రి కాహ కా ఇది మనపాల అవదత్. అంటే లాటపతి ఎవరు, అతనితో ఫ్రెండ్షిప్ ఏంటి అని మనపాలుడు చెప్పాడు అని అర్థము. సో అర్థమైందా. ఇది ఫస్ట్ లెసన్ సోమదత్త చరిత్రం కంప్లీట్ అయింది కదా. అయితే నెక్స్ట్ మీకు భిషజో భైషజ్యం నుండి 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అంటే సేమ్ ప్యాటర్న్ స్టేట్మెంట్ అనేటివి మీకు గుర్తుండాలన్నమాట. ఓకే స్టూడెంట్స్. అయితే ఇక్కడ చూడండి, భిషజో భైషజ్యం నుండి ఈ 3 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, క్షణక్షణే కీల పరీక్షయతే బాలస్య దశ. అయితే ఇది ఎవరు చెప్పారు, విలేజ్ పీపుల్ డాక్టర్తో చెప్పాడనమాట. ఓకేనా. అంటే ప్రతి క్షణక్షణం అబ్బాయి పరిస్థితి క్షీణిస్తుంది అని అర్థం అనమాట. పరిచయ. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్ర. గ్రంథ కథాత్రయీ. సందర్భ ఏకః వృద్ధః సహ గ్రామీణై ఏవం అవదత్. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, విలేజ్ పీపుల్ ఉంటారు కదా, అందులో ఒక వృద్ధుడు గ్రామ ప్రజలతో ఈ విధంగా చెప్పాడు. ఏమని, క్షణక్షణే కీల పరీక్షతే బాలస్య దశ. అంటే ప్రతి క్షణం అబ్బాయి పరిస్థితి విషమిస్తుంది, ఆలస్యం చేయకుండా మనం వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాము అని చెప్పేటప్పుడు ఈ వాక్యం అనేది యూజ్ అయిందనమాట. సందర్భము. సందర్భం ఏంటి, ఆ వృద్ధుడు గ్రామీణులతో చెప్పాడు ఈ విధంగా. భావ. ఇదే రాసి మీరు ఇది అర్థ రాసేయండి, కాదు అంటే. అయితే ఇక్కడ కూడా మీరు భావంలో కూడా ఇదే రాసి మళ్ళీ ఇది అర్థ ఇది భావ అని కూడా రాయొచ్చు, కాదంటే ఈ సెంటెన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ రాసుకోవచ్చు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. అరే మూర్ఖ సర్వదా స్వసుఖ చింతై యూష్మాకం. అరే మూర్ఖ సర్వదా స్వసుఖ చింతై యూష్మాకం. అంటే అర్థం ఏంటి, అరే మూర్ఖుల్లారా ఎప్పుడు మీ సంతోషం గురించి ఆలోచిస్తారా అని చెప్పారనమాట. ఇది ఎవరు చెప్పారు, ఎప్పుడైతే అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, అప్పుడు ఆ డాక్టర్ గ్రామీణులతో ఈ విధంగా చెప్తాడనమాట. సమయం లేని సమయానికి మీరు తీసుకొచ్చారు, ఎప్పుడు మీ సంతోషం గురించి ఆలోచిస్తారా, మా సంతోషం గురించి ఆలోచించరా అని చెప్పేటప్పుడు ఈ వాక్యం అనేది, ఈ స్టేట్మెంట్ అనేది చెప్పాడు. అరే మూర్ఖ సర్వదా స్వసుఖ చింత యూష్మాకం. సో ఫస్ట్ వన్ ఏ విధంగా రాశారు, పరిచయం. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్ర. గ్రంథ కథాత్రయీ అని సేమ్ రాసేయాలి. సందర్భం అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆ వృద్ధుడు
గ్రామీణులతో చెప్పాడు కాబట్టి వృద్ధ సహ గ్రామీణై అంటే అతనితో పాటు ఉన్న గ్రామీణులతో ఈ విధంగా చెప్పాడు. ప్రతి ఏవం అవదత్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరు చెప్పారు? ఇది గ్రామీణులతో డాక్టర్ వెంకట్రావు చెప్పాడనమాట. గ్రామీణ జనాన్ అంటే గ్రామీణ ప్రజలతో వెంకట్రావ ఏవం అవదత్ అంటే ప్రతి ఏవం అవదత్ అంటే గ్రామ ప్రజలతో డాక్టర్ వెంకట్రావు ఈ విధంగా చెప్పాడు. ఏమని? అరే మూర్ఖ సర్వదా స్వసుఖ చింత యుష్మాకం అని చెప్పాడనమాట. ఓకేనా? భావం ఏం చేయాలి? ఇక్కడ భావం రాసేటప్పుడు కూడా సేమ్ రాసి మీరు ఇది అర్థ ఇది భావ అని రాసేయండి. ఓకేనా? కాదు అంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ నేర్చుకుంటా అంటే నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా అదే ఉంది. హే మూర్ఖ సర్వదా యుష్మాకం సుఖమేవ్ చింతయంతి అంటే ఎప్పుడు మీ సుఖం గురించి ఆలోచిస్తుంటారా అని అర్థం అనమాట. సో ఇది కూడా రాసుకోవచ్చు. కాదు అంటే ఇదే రాసి ఇది అర్థ భావాన్ని కూడా రాయొచ్చు. అయితే థర్డ్ వన్ చూడండి ఇక్కడ. ఓకేనా? సహ బాలః నా కోపేన్నః తస్య పుత్రః సురేషః ఏవ్. సహ బాలః న కోప్యన్యః తస్య పుత్రః సురేషః ఏవ్ అంటే ఆ బాలుడు ఎవరో కాదు, అతని కొడుకు సురేష్ అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ పరిచయంలో సేమ్ పైన ఉన్నట్టే ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇది పాఠ్య భాగాత్ స్వీకృతం కవి ఆచార్య పుల్లల శ్రీ రామచంద్ర గ్రంథ కథాత్రయి అని రాసి ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ సందర్భము ఏం రావాలి? ఇక్కడ మీకు చికిత్సాలయే బాలం ఉద్దేశ కవి ఏవం అవదత్. అయితే మనకు ఈ స్టోరీ చెప్పేటప్పుడు అయితే ఈ స్టోరీ మనకు అంటే ఈ లెసన్ మనకు రాసిన వాళ్ళు ఎవరు? శ్రీ పుల్లెల శ్రీ రామచంద్రుడు. అయితే కవి మనతో ఈ విధంగా చెప్పాడన్నమాట. ఏమని? ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయి ఎవరో కాదు, డాక్టర్ కొడుకే సురేష్ అని అర్థం అనమాట. తర్వాత ఇదే స్టేట్మెంట్ రాసి ఇది అర్థ ఇది భావ అని రాసేయండి. సో ఈ 3 స్టేట్మెంట్స్ మీకు భిషజో భైషజ్యం నుండి వస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంది. క్షణే అంటే క్షణం బాలస్య దశ అబ్బాయి పరిస్థితి. ఓకేనా? తర్వాత అరే మూర్ఖ సర్వదా ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత సహ బాలః ఆ అబ్బాయి ఆ బాలుడు. ఈ విధంగా ఇవి 3. సురేష్ గుర్తుపెట్టుకున్నా చాలు. సురేష్ ఎవరు? వెంకట్రావు కొడుకు అనమాట, డాక్టర్ వెంకట్రావు కొడుకు. ఈ విధంగా ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకొని స్టేట్మెంట్ అర్థం చేసుకొని పరిచయము సందర్భము భావము రాస్తే మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే ఈ 3 స్టేట్మెంట్స్కి వెళ్ళి ఒక సెంటెన్స్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. సోమదత్త చరితం నుండి 3 అండ్ భిషజో భైషజ్యం నుండి నేను 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా స్టూడెంట్స్? ఒకవేళ మీకు ఇది బాగా అర్థమయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్లో పెట్టండి. అకార్డింగ్ టు కమెంట్ నేను నెక్స్ట్ వీడియో పంపిస్తాను. అయితే మీకు 5th 6th బిట్ 2 ఒక విధంగా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా స్టూడెంట్స్? అయితే నేను మీకు నెక్స్ట్ వీడియో అనేది 7th బిట్ సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. అయితే ఈ 2 లెసన్స్ సందర్భ వాక్యాలు సందర్భసహిత వాక్యం మీకు అర్థమై ఉంటే దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకు గద్య భాగం నుండి 2 లెసన్స్ అనేవి ఇంపార్టెంట్ 2 లెసన్స్ అందులోకి వెళ్ళి 6 స్టేట్మెంట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.